14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వేతన సవరణ చేస్తూ ఒక జీవోనిచ్చింది. ఈ జీవో 6 అంటే జీవో నెంబర్ 6 ఇచ్చింది. ఈ 6 మీద కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనతో పాటు దేవసాని భిక్షపతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ జీవో మీద కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కార్మిక సంఘ నాయకులు కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఏంటి అసలు ఈ ఈ జీవో నెంబర్ 6 మీద మీకున్న అభ్యంతరం ఏంటి? జియో నంబర్ 6 మీద పెద్ద అభ్యంతరం అంటూ ఏం లేదు. యాక్చువల్గా కనీస వేతనాలు 2021లో ఫిక్స్ చేసి అంటే జీవోలు ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్స్ ఉన్నవి 2014 నుంచి 2021 వరకు కొనసాగినటువంటి బోర్డులు అన్ని ఎంప్లాయ్మెంట్లకు శాస్త్రీయ పద్ధతిలో 15th ILC రికమెండేషన్స్ ఆధారంగా అండ్ సుప్రీంకోర్టు రప్టకోస్ బెడ్ అండ్ కంపెనీ కేసులో అక్టోబర్ 31, 1991 ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా ఆనాడు బోర్డులు రికమెండ్ చేసి పంపించడం జరిగింది 73 ఎంప్లాయ్మెంట్లు. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 5 జీవోలు ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఏం జరిగినాయో కొంతమంది ఆగిపోయినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము జనవరి 9, 2024 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను, రాములు నాయక్ గారు అండ్ సుప్రీం హైకోర్టు అడ్వకేటు చిక్కుడు ప్రభాకర్ గారు ముగ్గురం కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు అక్కడ ఉన్నటువంటి అజిత్ రెడ్డి గారికి ఈ సబ్జెక్ట్ని అప్పచెప్పారు చూడండి అని. మరి అది ఏం జరిగిందో తెలియదు. అనుకోకుండా ఈ జీవో ఇప్పుడు ఇట్లా ఇచ్చారు. అంతేకాకుండా 2024 జనవరి 9న మేము కలిస్తే 29వ తేదీ నాడు మొత్తం 73 ఎంప్లాయ్మెంట్లకు మొత్తం కొత్త ప్రిలిమినరీ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇది కొద్దిగా అన్యాయమైన పని. దాని మీద కూడా మేము రిప్రజెంటేషన్ చేశాము, గవర్నమెంట్కి రాసాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ ఇప్పుడు అనుకోకుండా మొన్న 21వ తారీఖు నాడు ఈ జీవో అనౌన్స్ చేయడం వల్ల కార్మికులకు చాలా అన్యాయం అయితే జరుగుతుంది. ఇది కొంత కార్మిక వర్గానికి మేలు జరిగిన ఈ జోన్ 3లో 14,000 అనేది పెట్టడం అశాస్త్రమైన పద్ధతి. అప్పుడు మనం జోన్లు ఏం పెట్టలేదు. 2021లో ప్రపోజల్ చేసిన వాటిలన్నింటిలో ఎక్కడ జోన్ సిస్టమ్ లేదు. ఎందుకంటే ధరలు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో మిడిల్ క్లాస్ నుంచి తీసుకున్నారు. మిడిల్ క్లాస్ సిటీస్ అంటే నిజామాబాద్ బోధన్, కొత్తగూడెం పాల్వంచ, జగ్గాయపేట, మిర్యాలగూడ సెంటర్ల నుంచి ధరలను కలెక్ట్ చేసి కమోడిటీస్ అంటే నిత్యావసర వస్తువుల ధరలను కలెక్ట్ చేసి ఆ వేతనాలు ఫిక్స్ చేయడం జరిగింది. అవి అటు కిందికి అంటే రూరల్ ఏరియాకు, ఇటు హైదరాబాద్ ఏరియాకు కూడా అనువర్తిస్తూ సేమ్ ఒకే రకంగా ఉంటే బాగుంటుందని పెట్టాం. అంటే డాటా లేదు అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర. గ్రామీణ ప్రాంతాల్లో ధరలు ఎట్లా ఉన్నాయి, మధ్యతరగతి పట్టణాల్లో ఎట్లా ధరలు ఉన్నాయి, హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ ఎట్లా ఉన్నాయి అనేది లేదు. ఇది ఎందుకంటే స్టేట్ ఎకనామికల్ అండ్ స్టాటిస్టికల్ బ్యూరో కలెక్ట్ చేసే సెంటర్ల నుంచి తీసుకొచ్చారు. ఇంకొకటి సెంట్రల్ స్పేరాలో ఇంకా సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ల ధరలు కూడా వీళ్ళు కలెక్ట్ చేసి ఇవ్వాలి. అవి కలెక్ట్ చేసి ఇవ్వకపోవడం కారణంగా మధ్యతరగతిగా ఉన్నటువంటి సిటీల పట్టణాల నుంచి కలెక్ట్ చేసిన ధరల ఆధారంగా ఆ వేతనాలు రికమెండ్ చేయబడ్డాయి. అందులో 18,019 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్కు రికమెండ్ చేయబడ్డారు 2021లో. అది ఇప్పుడు 23,000 పైన వస్తుంది. ఇప్పుడు అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే. అలా చేయకుండా జోన్ 3 అని పెట్టి అందులో 14,000 పెట్టడము, ఆ జోన్ 1కి వచ్చేటప్పటికి 16,000 చేయడము, ఇది అన్యాయమైన చర్య. ఇది కార్మిక వర్గం ఇక్కడ అంత తృప్తిగా లేదు, అంత అసంతృప్తి ఉంది. ఇదిలా ఉంటే ఇదే జీవోలో ఉప్పు మడుల్లో పనిచేసే కార్మికులు కూడా వేతన సవరణ చేస్తూ ఈ జీవోలో ఇది ఇచ్చింది గవర్నమెంట్. దీన్ని ఎట్లా చూస్తారు? ఉప్పు మడుల గురించి, ఉప్పు మడుల గురించి ఇచ్చారా అంటే ఇచ్చారంటే కొద్దిగా ఆశ్చర్యకరమే. కానీ టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు మన మద్రాసులో చూడండి, డ్రింకింగ్ వాటర్ లేదు. ఆ డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల మద్రాసులో సముద్రం నీరును ఫిల్టర్ చేసేసి డ్రింకింగ్ వాటర్ కింద మార్చి మద్రాసు ప్రజలకు డ్రింకింగ్ వాటర్ కింద ఇస్తున్న టెక్నాలజీ ఉంది. అట్లనే అంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ సాధించాలనేటట్టు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయినటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పారు. మరి దానిలో ఒక భాగమేమో ఇట్లా అంటే ఉప్పు తయారు చేసేటువంటి పరిశ్రమలు మన దగ్గర తీసుకొస్తారేమో. టెక్నాలజీ అయితే పెరిగింది. మురికి నీటితో, మంచినీళ్ళతో కూడా ఉప్పు తయారు చేస్తారేమో, మరి తెలియదు. అట్లాంటి పరిస్థితి వస్తే మంచిదే. మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఉప్పును. అంటే మనం ఈరోజు రేపు ఏంటి AI టెక్నాలజీ వాడుతున్నాం, చాలా అడ్వాన్స్ ఉన్నాం. ప్రతి రంగంలో మార్పు ఉన్నాయి. ఎందుకంటే ఇంకోటి మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ITI సెంటర్స్ ఉండేటివి, వాటి అన్నింటినీ ATC సెంటర్లు చేస్తున్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత స్కిల్ యూనివర్సిటీ కడుతున్నారు. ఇదంటే ఇంత డెవలప్మెంటే కదా. ఉప్పు కూడా తయారు చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? మీకెందుకు ఆశ్చర్యం వేసింది? అంటే సముద్ర తీర ప్రాంతంలో సహజంగా ఉప్పు మడులు ఉంటాయి, ఆంధ్ర ప్రాంతంలో కోస్టల్ ఏరియాలో. సో తెలంగాణ ప్రాంతంలో ఉప్పు మడులకు ఎక్కడ కూడా లేని సందర్భం. సో అయితే ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ జీవోని ఇచ్చి ఉండొచ్చు? ఇది ఇచ్చిన ప్రక్రియ కాదు. 2024 జనవరి 29 నాడు జీవో ఇచ్చారు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఫైనల్ చేసిన దానిలో పెట్టవచ్చు. మరి అప్పటి నుంచి ఎవరు ఈ అనుమానాన్ని ఎవరు వ్యక్తపరచలేదే. మీరు కూడా కార్మిక సంఘ నాయకులుగా ఉన్నారు, అనేక మంది సంఘాలు ఉన్నాయి.
2024లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఎందుకు మీరు గుర్తించలేదు, ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదు? నేను జనరల్గా కన్స్ట్రక్షన్ వర్కర్ చూస్తానండి. ఈ ఉప్పుమళ్ళు చేపలు పట్టుడు నేను చూడను. నాకు కన్స్ట్రక్షన్ వర్కర్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. కనీస వేతనాల సబ్జెక్ట్లో కొంచెం అంత పట్టున్నా మేము యాక్చువల్గా 2014 నుంచి 2021 జరిగిన బోర్డులలో ఉప్పుమళ్ళు అనే దాన్ని తీసేయమన్నాం. మన దగ్గర లేదు. 2014 జూన్లో రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ తొలగించమన్నది అప్పుడే రికమెండ్ చేశాం. మేము చాలా ఎంప్లాయ్మెంట్లు కొత్తవి పెట్టమన్నాం, ఇట్లాంటి ఉపమల్లు పెట్టమలేదు. కానీ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ, టైర్ మ్యానుఫ్యాక్చరింగు, ట్యూబ్ మ్యానుఫ్యాక్చరింగు, లైట్ మెటల్, హెవీ మెటల్ కాస్టింగు, థర్మల్ పవర్ స్టేషన్స్, ఐడల్ పవర్ స్టేషన్స్, ఇట్లాంటివన్నీ కొత్త ఎంప్లాయ్మెంట్లు మీరు క్రియేట్ చేయాలా, వాళ్ళకి అన్యాయం అవుతుందని చెప్పాము. తీయమని చెప్పి చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి బోర్డు రికమెండ్ ఖచ్చితంగా చెప్పింది, మీరు తీసేయండి. రికార్డులు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి కమిషనర్ కార్యాలయంలో అడగండి, ఆ ఎంప్లాయ్మెంట్ తీసేయమని చెప్పి ఉందా లేదా, మినిట్స్ కాపీలలో ఉంటుంది. కానీ ఇప్పుడు పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు అంటే టెక్నాలజీ ఏదైనా అభివృద్ధి జరిగి ఉండొచ్చు కదా, జరగదని మనం ఎట్లా అనుకుంటాము? ఇప్పుడు మనుషులు కూడా చిన్నపిల్లల్ని యంత్రాల ద్వారా పుట్టిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఈ ఉప్పు పుట్టడం పెద్ద పంచాయతా? మీరు దీన్ని ఎందుకు వివాదం చేయాలనుకుంటున్నారు? వివాదం అని కాదు, జనరల్గా కార్మికులకి ఉప్పు మండలి లేని ప్రాంతంలో వేరే కార్మికులకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. ఆ ఎంప్లాయ్మెంట్ వేరు, ఈ మిగతా ఎంప్లాయ్మెంట్లకు దీనికి దానికి సంబంధం లేదు. ఏ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తారో ఆ ఎంప్లాయ్మెంట్, కన్స్ట్రక్షన్ రంగంలో చేస్తే కన్స్ట్రక్షన్ రంగము, మైనింగ్ రంగంలో చేస్తే మైనింగ్ రంగము, హోటల్లో పనిచేస్తే హోటల్ రంగం, అంటే వేరు ఉన్నాయి. దానికి ఏమి అడ్డేం రాదు. ఒకవేళ బై మిస్టేక్లో కనుక అది పెట్టి ఉంటే ప్రభుత్వం తొలగించుకుంటుంది, ఏముంది, కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా. వాళ్ళ దృష్టికి ఎవరైనా తీసుకెళ్తే మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు. ఈ మాట వాళ్ళు సెక్రటరీ గారినో లేకపోతే కమిషనర్ గారినో కార్మిక మంత్రినో అడుగుంటే తొలగించేటోళ్ళు ఎంబడే. మీరు నన్ను అడగడం వల్ల నన్ను వివాదంలోకి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి ఈ అంశం మీద? మీరు అంటే కార్మిక సంఘ నాయకులు అనేక ఏళ్ళుగా ఉన్నారు, గతంలో మీరు మెంబర్గా కూడా పనిచేస్తున్నారు, వేతన సవరణ బోర్డు మెంబర్గా కూడా. సో ఏం చెప్తారు? నేనేం చెప్తా సార్, ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పరిశ్రమలు కొత్తవి వస్తున్నాయి. మన దగ్గర ఇంతకుముందు సెల్ ఫోన్లు అభివృద్ధి చేసేటటువంటి లేకుండా ఇప్పుడు వచ్చినాయి. ఇవి హెలికాప్టర్ విడిభాగాలు చేస్తున్నారు, విమానం యొక్క విడిభాగాలు చేస్తున్నారు. ఇట్లా చాలా మన దగ్గర లేని పరిశ్రమలు వస్తున్నాయి. ఇది కూడా వస్తుందేమో నేను ఆశిస్తున్నాను. వస్తే మంచిదే కదా రాష్ట్రానికి. ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, $3 ట్రిలియన్ ఎకనామీ సాధించాలని. అది సాధించడంలో ఏ ఒక్క దగ్గర కూడా స్టెప్ మిస్టేక్ కాకూడదు కదా. లక్ష్యం ఉన్నప్పుడు ప్రతిదాన్ని మనం డెవలప్ చేయాల్సిందే. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టుకుంటున్నాము, స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాము. ఇదన్నీ దేనికోసం అంటే మన దగ్గర స్కిల్స్ పెరగడం వల్ల. అది కూడా తయారు చేసినా మనకి ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఒక ప్రొడక్ట్ బయటకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా దేవస్థాని భిక్షపతి గారు చెప్తున్నారు. ఏదైతే ఉప్పు మండలి అంశం దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉప్పు మండలిని కూడా తయారు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది ఆయన మాటగా ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో నరేష్ అల్లంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.